మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది ఫలితాలు. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. సంతాన పరంగా వారి విద్యా విషయాల పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. నలుగురిలో మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారని, మీరు ఏమీ చెప్పకపోయినా మీరు అందరినీ ఇబ్బంది పెడుతున్నారని ఒక అపవాదు వచ్చే అవకాశం ఉంది. మీరు న్యాయంగా వెళ్తారు, కానీ మీ కింద స్థాయి కానీ పై అధికారులు కానీ ఇబ్బంది పెట్టే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. ఉద్యోగరీత్యా అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ మనోవేదన ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం స్థిరంగా లేదు, లేదా ఇంకో చోట ఉద్యోగం మారదాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. లాభస్థానంలో 5 గ్రహాలు ఉన్నాయి. వ్యయంలో శని వీరికి అంత అనుకూలంగా లేదు. వీరికి ఏలినాడు శని నడుస్తుంది. గడిచిన వారం కొంతవరకు బాగుంది అంటే ఈ వారం ఫైనాన్షియల్ పరంగా స్ట్రెస్ అధికంగా ఉంటుంది, వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయాలు వచ్చేసరికి ఒక మంచి సంబంధం కుదురుతుంది. వివాహ శుభకార్యాలు ప్రారంభిద్దాం అని చెప్పి అనుకుంటారు. ముహూర్తాలు కూడా ప్రారంభమయ్యి ఈ మధ్యనే దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. విద్యార్థులకు సానుకూలంగా ఉంటుంది. పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఏదైనా సరే స్థిరంగా ఉండి నిర్ణయాలు తీసుకోండి. కాలం బాగుంది. చేసే ప్రతి పనిలోనూ కృషి కనిపిస్తుంది. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. అయితే రవితో కలుస్తున్నారు. కొన్ని వ్యవహారాలు చేద్దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం, మన జీవితం ఇంతేనా, ఉద్యోగం రాదా, ఎదగలేమా అనే భావన వస్తుంది. ప్రస్తుతానికి ఏలినాశనం నడుస్తుంది, అంత అనుకూలంగా లేదు. అదేవిధంగా ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు లాభస్థానంలో అనుకూలంగా లేదు. కాబట్టి నిదానంగా ఉండి కొన్ని ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే సఫలీకృతం అవుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. పునర్వివాహ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి లేదా ఉద్యోగం మారాలనుకునే వారికి కొన్ని అవకాశాలు చేద్దాకా వస్తాయి. అవి సద్వినియోగపరచుకోండి. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగం, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, చిరు వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంది. లాభాలు వాటిలో అనుకూలంగా వస్తుంది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు వీరికి కలిసి వస్తుంది. భూ సంబంధించిన క్రయ విక్రయాలు చక్కగా చేసుకోవచ్చు. నూతన గృహం అనే కళ నెరవేరుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవల కుంకుమతోటి, మొగలు పువ్వు కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు ఓం నమస్తే ఒత్తులతోటి హనుమాన్ ఒత్తులతో కలిపి దీపారాధన చేసినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి.